కరెంటు స్టార్టర్ డబ్బాకు గుర్తు తెలియని వ్యక్తులు వైరు అమర్చడంతో ఓ కూలికి కరెంట్ షాక్ తగిలి పడిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో జూపల్లి రాజేశ్వరరావు అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద కరెంటు స్టార్టర్ డబ్బాకు గుర్తు తెలియని వ్యక్తులు కరెంటు వైరు డబ్బాకు అమర్చడంతో జూపల్లి రాజేశ్వరరావు అనే రైతు వద్ద పనిచేసే లంక మల్లయ్య అనే కూలి పనిచేసే వ్యక్తికి ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి పడిపోయాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తనను చంపేందుకే స్టార్టర్ డబ్బాకు కరెంట్ షాక్ పెట్టారని రైతు రాజేశ్వరరావు ఆరోపిస్తున్నాడు. విద్యుత్ సిబ్బంది వచ్చి కరెంటు డబ్బాకు ప్రసరిస్తున్న కరెంటు తీగను తొలగించారు. దీనిపై సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత రైతు జూపల్లి రాజేశ్వరరావు. ఈ డబ్బాకు కరెంటు వైరు అల్యూమినియం వైరు ఫీజులో పెట్టి దీనికి పెడితే దాన్ని ముట్టుకునేసరికి కొంచెం షార్ట్ వచ్చింది. నాకు వచ్చి సత్యతందుకే పెట్టిండ్రు. షార్ట్ కొట్టింది పడ్డాటు అది సత్యతందుకే పెట్టిండ్రు. పాలేరైన లంకమల్లయ్య ఇక్కడ మా మోటార్ పెట్టడానికి కొరకని వచ్చిండు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఇంకా డబ్బా ఓపెన్ చేయకముందే వచ్చి డబ్బాకు తలగానే కరెంట్ షార్ట్ కొట్టి కింద పడేదాకా తర్వాత ఏంది అని చూస్తే ఫీజులకు వెళ్ళి అల్యూమినియం వైరు ఫీజుకు పెట్టి అది ఐరన్ డబ్బా అవుట్లా కిందికి డబ్బా కానేటట్టుగా పెట్టిండ్రు. అయితే మరి దీన్ని ఎందుకు పెట్టిండ్రు ఏంది అనేది ఇప్పుడు మాకున్న సమస్య ఇది. సరే ఇవాళ ఏం కాలే, రేపు ఇంకా ఇది ఏదో జరుగుతుంది. మరి ఇది ఎవరు ఏంది అనేది కావాలి. దీన్ని మేము ఎవరి మీద నాకేదో అనుమానం ఉన్నదని అనటానికి లేదు, ఆయనకు కూడా గిట్లా అని అనటానికి లేదు. ఆయన 10 సంవత్సరాల నుంచి చేస్తాడు, ఇక్కడనే ఉంటాడు. ఇప్పుడు నేను మాత్రం ఈసారే కొత్తగా మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పటివరకు మా కొడుకు దున్నుకునేది ఈ పొలం, ఇప్పుడు మా ఇద్దరిది కాబట్టి ఇప్పటికెళ్ళి నేను దున్నుకుంటానని చెప్పని నేను వచ్చిన. మరి అదే ఇక కంటిన్యూ ఆయననే ఉన్నాడు, తెలిసినోడు కదా అని చెప్పని నేను ఆయననే మళ్ళీ అట్లనే నాకు పాలేరు ఉన్నాడు. అయితే నారుకు నీళ్ళు పెడదామని అని వచ్చితే మధ్యాహ్నం ఇది జరిగిన సమస్య. ఇది ఏంది అని చూసేసరికి అక్కడ ఫీజులకు వెళ్ళి వైర్ తీసి డబ్బా కానుకొని కిందికి గులాడేసి ఉన్నది అల్యూమినియం వైర్. అయితే ఇంకేందంటే ఆ వైర్ అసలు ఈ ఏరియాలో అయితే లేదు, పర్టికులర్ దాన్ని వల్ల తీసుకొని వచ్చి పెట్టినట్టుగానే ఉన్నది. నేను ఈ బొత్తగుంటపల్లి గ్రామానికి హెల్పర్గా చేస్తాను. ఈరోజు సాయంత్రం పూట రాజేశ్వరరావు గారు ఫోన్ చేశారు. మరి ఇది ఐరన్ బాక్స్ ఇట్లా కరెంటు పెట్టారు, మరి ఇది ఎవరు పెట్టారు ఏందో తెలియట్లేదు, మరి ఇట్లా షాక్ వచ్చి కొత్తను పడిపోయాడంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చడంతోనే వచ్చాము. అది చూసేవారికి నిజంగానే అట్లాంటి అల్యూమినియం వైరు పెట్టి డబ్బాకు పెట్టడం జరిగింది. దేవుని దయ వల్ల ఎవరికి ఏం జరగలేదన్న ఉద్దేశంతో మేము సడన్గా పోయి ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసి దాన్ని ఎవరు బంద్ చేసారు ఎవరు చేసారు అన్నది మా దృష్టి దాకా మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం, అంటే తెలుసుకోవడానికి చూస్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఎవరు పడతారు బంద్ చేయరు, ఎవరు బంద్ చేసారు అన్న దాని గురించి చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ 23వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమం చేశారు. చెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలో ఉన్న బేతాళుడు విగ్రహం వద్ద కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరిపై చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు వేద పండితులు, స్థానిక నేతలు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. हस्तनिपात
इदमासनं सुखासनो पादौ आद्यस्थानिमादाय आद्यं विलाप्यर्णधोगामन्यां ददाः आवेदास्मिन् होमेश्वरासे अदस्य प्रत्ये अग्नये स्वाहा उत्तरार्धपूर्वः ओम प्रपत्रे दुर्गोहातिमतिपाति सर्वश्रेष्ठं यद्रस्मान् द्रव्येकमपेदं एतजनां कृपाति वीरस्सु सोमो धीर्घं सोमो अर्वन्तमासिं सोमो वीरं कर्मण्यं ददातु समीशानां जगतस्मिन् हरि ओम विश्वरूपान् निर्गां शुभगं शुभं स्वाहा वास्तु भुरदाय जला कृष्णा जला ఈ తెలంగాణ లోపట ఇది మొదటిదిగా చెప్పబడుతున్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది 6 ఫీట్ల విగ్రహము. దీని లోపట స్వామివారి లోపట ఒక 2 ఉంటాయి. అవి ఏంటంటే సహజంగా కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో శంకు ఉంటుంది. అయితే ఇక్కడ మా దేవుడి దగ్గర కుడి చేతిలో శంకు ఉంటుంది, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది. తర్వాత మా స్వామివారు ఈ విధంగా చల్లని చూపుతోని మా దగ్గర అందరికీ కూడా వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులు తీరుస్తున్నాడు. చుట్టుపక్కల ఎక్కడ రాళ్ళు వర్షం పడ్డా కూడా మాకు మాత్రం ఈ దేవుని కృప వలన మాకు రాళ్ళ వర్షం అనేది ఇంతవరకు పడలేదు. ఈ దేవుని మేము నమ్ముకుంటే మాకు మా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అదే ఉద్దేశంలో భక్తులను అందరినీ సలహా చూసే ఈ దేవుణ్ణి మేము ప్రతి సంవత్సరం మాకు తోచిన విధంగా మేము జరుపుకుంటున్నాం. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకే అభయ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందన్నారు అభయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అరుణ ప్రభంజన్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో 35 మంది మహిళలకు ఎంపీటీసీ పులి అనుష సహకారంతో అభయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గర్రెపల్లి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు ఇంటి వద్ద ఉంటూ కుట్టు శిక్షణ నేర్చుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకే టైలరింగ్ శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా టైలరింగ్ తో పాటు మెహందీ ట్రైనింగ్ కూడా కోచింగ్ ఇస్తున్నారు. 90 రోజుల పాటు శిక్షణ అనంతరం సబ్సిడీపై శిక్షణ పొందిన మహిళలందరికీ కుట్టు మిషన్లు అందజేస్తామంటున్నారు అభయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. అభయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకు బాలకృష్ణ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణతో పాటు మెహందీ ట్రైనింగ్ ఇచ్చారని, ప్రస్తుతం 10వ బ్యాచ్ నడుస్తుందన్నారు. ఆర్థికంగా ఎదిగేందుకే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అభయ స్వచ్ఛంద సంస్థకు శిక్షణ పొందుతున్న మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అభయ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో పేద మహిళలకు 90 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ నిర్వహిస్తున్నాము. ఇందులో దాదాపు 35 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా సబ్సిడీతో కుట్టు మిషన్లు వచ్చాయి. ఇప్పుడు 50 రోజులు గడిచిపోయింది. మరో 10 రోజుల్లో కుట్టు యంత్రాలు వారికి అందజేయనున్నాము. శ్రీ సుంకు బాలచంద్ర గారి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, మిషన్లు పంపిణీ జరగబోతున్నాయి. ఇందులో మెహందీ 15 రోజుల పాటు మెహందీ శిక్షణ ఇస్తున్నాము. అందులో బేసిక్స్, బ్రైడల్, అన్ని రకాల 5 రకాల మెహందీ డిజైన్స్ నేర్పబడుతున్నాయి.
ఇప్పుడు రానున్న కాలంలో ఎంతో సోషల్ మీడియాలో చాలా దూసుకెళ్తున్న మెహందీ కూడా ఒక మంచి ఆర్ట్. అలాంటి ఆర్ట్ కూడా ఇక్కడ 20 మంది మహిళలు నేర్చుకుంటున్నారు. నాకు వచ్చిన పని ఇంటికే పరిమితం కాకుండా ఇంతమంది మహిళలకి నేర్పించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. సార్ అభయ ఫౌండేషన్ అనేది అందరికీ అభయాన్ని ఇస్తుంది. కానీ ఆడవాళ్ళకి ఇంకా అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అందరికీ కుట్టు శిక్షణ 3 నెలలు నేర్పిస్తాము. రికార్డు కూడా మెయింటెనెన్స్. ఇంతవరకు 60 రకాల కుట్టు నేర్పించాను. వాళ్ళకి శిక్షణ అనంతరము వాళ్ళకే బిజినెస్ చేసుకొని వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ కుటుంబానికి ఎలా సహాయపడాలి అనేది వాళ్ళకు నమ్మకం వచ్చేలా మేము నేర్పిస్తున్నాము. తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళ హస్బెండ్కి ఇంట్లో ఏ విధంగా సహాయం చేయాలి అనేది, కొంతవరకైనా సంపాదన మనం సంపాదించి భర్తకు సహాయంగా ఉండాలి అనేది వాళ్ళకు ఒక నమ్మకం కుదిరే విధంగా మేము చెప్తున్నాము. మన గ్రామానికి మా అందరి కోసం అనుష ఫస్ట్ ఈ కుట్టు మిషన్ కోసం మేడంని రిక్వెస్ట్ చేసి మాకు ఈ మిషన్ అభయ ఫౌండేషన్ తరఫున ఈ టైలరింగ్ క్లాసులు అనేది నేర్పించడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మిషన్ టైలరింగ్స్ అనేది నేర్పిస్తూ మాకు మంచి ఉపాధి కల్పించడం కోసం, మా కాళ్ళపైన నిల్చోవడం కోసం మాకంటూ ఏదో ఒకటి ఉండాలి. ఆడవాళ్ళు కదా, ఏదో ఒకటి నేర్చుకోవాలి మేమంటే, మాకంటే ఏదో సాధించాలనే ఉద్దేశంతో మాకు ఈ శిక్షణను నేర్పించడం జరుగుతుంది. మారుమూల గ్రామమైన మాకు ఇంత ఉచిత శిక్షణ నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఎంపీటీసీ గారు ముందుకు పడి మాకు ఈ శిక్షణ కేంద్రం పెట్టించారు. అన్న మేడం, స్వప్న మేడం గారు చాలా దూరం నుండి మా కోసం వచ్చి ఈ కుట్టు తరగతులు నేర్పిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ కుట్టు తరగతులు నేర్పించినందుకు ఉపాధి కల్పిస్తున్నారు. మేము కూడా ఇది వదిలేయకుండా తర్వాత ఏదైనా బిజినెస్ లాగా పెట్టుకొని వాళ్ళ పేరు నిలబెడతామని కోరుకుంటున్నాము. యూనిఫామ్ అనేది వేరే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కుట్టి మన స్కూల్ పిల్లలకి, మన ఊరు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ఉంటూ మనం ఎందుకు మన చేతులతో వాళ్ళ కుట్టి అందివ్వరాదు అనే ఒక ఉద్దేశంతో నాకు ఈ ఆలోచన వచ్చి వాళ్ళని సంప్రదించిన వెంటనే అరుణ మేడం గారు వాళ్ళ వ్యవస్థాపకులను అడిగి మాకు ఈ అవకాశం కల్పించి దాదాపు 3 నెలల క్రితం ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని మా గరపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభయ ఫౌండేషన్ వాళ్ళు మాకు ఉచిత శిక్షతో పాటుగా, అది ముఖ్యంగా పేద మహిళలకు, మన గ్రామాల్లో ఎక్కువగా ఉండేది పేద మహిళలే కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, అలాగే కుటుంబానికి ఎంతో కొంత భర్తకు సహాయపడాలనే ఉద్దేశంతో, వాళ్ళ పిల్లలను పోషించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఏదో సాధించాలి జీవితంలో అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఇలాంటి అవకాశాన్ని అందించినందుకు అభయ సంస్థ వారికి అలాగే ఈ ఉచిత శిక్షణతో పాటుగా మాకు సబ్సిడీ కింద, అంటే సగం డబ్బులు మన ఫౌండేషన్ వాళ్ళు కట్టుకుంటున్నారు, అలాగే మేము ఒక సగం డబ్బులు కట్టుకొని మాకు ఉచితంగా మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.